నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను మీ అను ముందుగా ముఖ్యాంశాలు రాయచోట్లో జరిగిన సంఘటనలో దోషులను వెంటనే అరెస్టు చేసి ఎస్ఐపై కేసు నమోదు చేయాలి హిందూ చైతన్య వేదిక రాష్ట్ర ప్రముఖ అంబటి మారుతిరామ్ మార్చి 14వ తేదీన జరుగు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు విజయవంతం చేయాలి బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అదే విధంగా ఈగల్ అనే ప్రత్యేక వ్యవస్థ తీసుకొచ్చామని పేర్కొన్నారు. గంజాయి పండించి ప్రజల జీవితాలతో చెలగాటమాడొద్దని హెచ్చరించారు. 1 ఎకరంలో కూడా గంజాయి వేసినా చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు. గంజాయి డ్రగ్స్ పై చేస్తున్న యుద్ధం ఆపేదే లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం సింహ స్వప్నంగా ఉంటుందని మరొకసారి హెచ్చరిస్తున్నారు. ఎవరైనా చరిత్ర ఒకసారి చూసుకుంటే అధ్యక్ష తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే లా అండ్ ఆర్డర్ సెట్ కావాలి. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నాం. ఎన్డీఏ ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ ఉపేక్షించాం, ఎవరు బ్రేక్ చేసినా. అందుకే ఈ రోజు మీరు చూసినప్పుడు ప్రత్యేకంగా నేను ఎన్నికలప్పుడు కూడా చెప్పాను, నేను సమస్యల్ని జరిగే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలుగుతాను, కానీ కొంతమంది గంజాయికి అలవాటు పడి డ్రగ్స్ కి అలవాటు పడి అలాంటి వ్యక్తులు రాత్రి మారిపోతారంటే చాలా సమస్య ఉంటుంది, అడిక్షన్ అయిపోయి ఉంటారని చెప్పి చెప్పాను. అది ఇంకా కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంది. ఏదేమైనా అధ్యక్ష గంజాయి పైన డ్రగ్స్ పైన ఉక్కు పాదం మోపాం, ఈగల్ అనే ప్రత్యేక వ్యవస్థ తీసుకొచ్చాం. నేను ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ పిల్లల్ని మీ కుటుంబ సభ్యుల్ని మీరు కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ మెంటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, మన స్వార్థం కోసం మనం గంజాయి పండించి ప్రజల జీవితాలతో చెలగాడడం కరెక్ట్ కాదు. అందుకే లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని ఉపయోగిస్తున్నాం. నేను కంట్రోల్ అయిందని కానీ మంత్రి గారు ఇప్పుడు కూడా చెప్పారు మేము కంట్రోల్ చేశామని. ఇంకా పూర్తిగా కంట్రోల్ చేశామని చెప్పడం లేదు. ప్రజలు మెచ్చుకున్నప్పుడే మీరు కంట్రోల్ చేసినట్టు అవుతుంది. అంతవరకు మీ పని ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో 1 ఎకరా కూడా గంజాయి పండించడానికి వీలు లేదు. అది జరిగే వరకు నిరంతరం ఈ ప్రభుత్వం పోరాడుతుందని చెప్పి కూడా నేను ఒక్క మాటలో చెప్పాలంటే గంజాయి పైన డ్రగ్స్ పైన యుద్ధం చేస్తున్నాం. ఈ యుద్ధాన్ని ఆపే పరిస్థితి ఉండదు. లేటెస్ట్ టెక్నాలజీస్ ఉపయోగిస్తాం, సెటిలైట్ ఉపయోగిస్తాం, డ్రోన్స్ ఉపయోగిస్తాం, ఇంకా ఎక్కడెక్కడ ఏజెన్సీస్ ని పెట్టాలంటే అన్ని కూడా పెడతాం. అవన్నీ పెట్టి పూర్తిగా బార్డర్ లో కూడా మన రాష్ట్రానికి రాకుండా కూడా చెక్ చేసి యంత్రాంగాన్ని కూడా క్రియేట్ చేసుకుంటాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరైతే గంజాయి పండించే అమాయకులు ఉన్నారు వారందరికీ ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తాం. వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఎక్కడ కూడా గంజాయి పండించదని కూడా వారందరికీ చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం మళ్ళీ 2029లో జగనన్నను సీఎం గా చేసుకోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చెల్లా రామయ్య అన్నారు. బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల నియోజకవర్గ అధ్యక్షురాలుగా మల్లెల మౌనికను నియమించడం పట్ల మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతిని దివ్యాంగులు కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు జగనన్న మా బాస్ మా నాయకుడు కోన రఘుపతి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల నియోజకవర్గ అధ్యక్షులుగా మల్లెల మౌనికని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు బాపట్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తానికి మల్లెల మౌనిక అలాగే మా తోటి దివ్యాంగుల నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. 2029లో జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుంటాం కోసం, అలాగే బాపట్ల జిల్లా సాధకుడు, బాపట్ల అభివృద్ధి చేసిన నాయకుడు మా బాస్ కోన రఘుపతి గారు 3వ ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ బాపట్ల నియోజకవర్గంలో 8,250 మంది వికలాంగులు ఉన్నారు. వాళ్ళ కుటుంబాలతో కలిసి గతంలో జగనన్న ప్రభుత్వం ద్వారా వికలాంగులకు, అవ్వాతాతలకు, పేద కుటుంబాలకు ఏం మేలు జరిగింది, ఏ పథకాలు ఇచ్చాడో, సంక్షేమ పథకాలు ఏ అందించాడో ఆ ఎన్ని విషయాలు కూడా ప్రజల్లోకి మా వికలాంగులందరం కూడా వెళ్ళి మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి చేసుకున్న కోసం మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. అలాగే బాపట్ల నియోజకవర్గం కూడా గతంలో బాపట్ల పొడుగ్గా తీసుకుంటే ఇప్పుడు బాపట్ల పొడుగ్గా తీసుకుంటే బాపట్ల ఏ విధానంగా అభివృద్ధి జరిగిందో ప్రజల్లోకి వెళ్తాం. బాపట్లకి జిల్లా తీసుకొస్తామే కాదు, బాపట్ల ప్రజల కొరకు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ప్రజల కొరకు ఎన్నో ఇబ్బందులు పడే ఆర్పట్ల పరిస్థితి, గుంటూరు వెళ్లాల్సిన పరిస్థితిని
మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన కోన రఘుపతి గారు, అలాగే బాపట్ల అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం జరిగింది. అలాగే మంచినీటి చెరువు కూడా గతంలో మాజీ సీఎం జగనన్న దృష్టికి కూడా బాపట్ల ప్రజలకు మంచినీళ్ళు వసతి సరిగా సరిపోవట్లేదు. మళ్ళీ 100 ఎకరాలు మంచి చెరువు కావాలని మా ఎమ్మెల్యే కోన రఘుపతి గారు గతంలోనే మాజీ ముఖ్యమంత్రి జగనన్న దృష్టికి తీసుకెళ్లారు. ఇవన్నీ మళ్ళీ పనులన్నీ మళ్ళీ ముందుకు నడవాలంటే, ఈ పనులన్నీ ముందుకు అభివృద్ధి జరగాలంటే మళ్ళీ బాపట్ల మూడోసారిగా ఎమ్మెల్యేగా కోన రఘుపతి గారిని గెలిపించుకుంటానికి ఈ నియోజక ప్రజలు వికలాంగులందరూ సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా వికలాంగుల భాగాన్ని కూడా ఏర్పాటు చేసి అధ్యక్షులుగా నాయకులుగా అవకాశం కల్పించినందుకు జగనన్నకు మా బాస్ కోన రఘుపతి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం 5 త్రైమాసికాలుగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో పెట్టి రాక్షసత్వం ప్రదర్శిస్తుందని మాజీ మంత్రి వైఎస్ఆర్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు మెరుగు నాగార్జున మండిపడ్డారు. వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల పట్టణంలో పార్టీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరించి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ రాష్ట్రంలో విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, ప్రజానీకం యొక్క ఇక్కట్లు గమనించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్కి వచ్చి జిల్లా మ్యాజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారికి ఒక మెమరాండం సమర్పించాలని ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా బాపట్ల జిల్లాకు సంబంధించి జిల్లా అధ్యక్షుడిగా నేను, నాతో పాటు బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఉపసభాపతి కోన రఘుపతి గారు, అలాగే అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు హనుమిరెడ్డి గారు, అట్లాగే వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు వరికుటి అశోక్ బాబు గారు, అలాగే పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు గాదె మధుసూదర్ రెడ్డి గారు, అలాగే పెద్దలు గౌరవనీయులు రేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ ఈవూరు గణేష్ గారు, అలాగే చీరా నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు యువకులు కరణం వెంకటేష్ బాబు గారు, అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, యువత, నిరుద్యోగులు ఈరోజు బాపట్ల పట్టణంలో తండోలుగా వచ్చి వారి నిరసన తెలియపరుస్తూ కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి ముందుకొచ్చాం. అయితే మీరు చూసే ఉంటారు ఎన్ని అడ్డంకులో, ఎంత దారుణంగా ఎన్ని అగచాట్లు పడాల్సి వచ్చిందో. మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా నడవాలనుకుంటున్నాం. మా నాయకుడు ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళి మెమరాండం ఇవ్వమని చెప్తే మరి పోలీసు వారు అత్యుత్సాహంతో మమ్మల్ని 3 చోట్ల అటకాయించడం, తాళ్లతో గొలుసులతో కట్టేసి మమ్మల్ని వెళ్ళకుండా మీరు 4 వెళ్ళాలి, 3 వెళ్ళాలంటే ఇది ప్రజాస్వామ్యం కాదా అని అడుగుతా ఉన్నాం. మేమేమి తప్పులు చేయటాకో, మేమేమో గొడవలు చేయటాకో, మేమేమో టెర్రరిస్టులమో కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క హక్కులను కాపాడటానికి మా నాయకుడు సూచించినటువంటి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత మోసపోయారయ్యా, విద్యార్థులు మోసపోయారు. విద్యార్థులు ఈరోజు ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. కాలేజీల వాళ్ళు ఇళ్లకు పంపిస్తా ఉన్నారు. ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. 5 త్రైమాసికాల్లో మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారని చెప్పారు, ఎందుకు ఇవ్వలేదు? తక్షణమే ఇవ్వమని చెప్పేసి అడగటానికి విద్యార్థులు తీసుకొని వస్తే మమ్మల్ని అటకాయించిన తీరు చూస్తూ ఉంటే నిజంగా మేము ఇక్కడ దాకా రాలేకపోతే మేము చెట్టుకిస్తామా మెమరాండం, పుట్టకిస్తామా మెమరాండం? వారే చెప్పాలని అడుగుతా ఉన్నాం. ఎవరికి ఇస్తాం? మేము వచ్చి కలెక్టర్ గారికి ఇచ్చి ఈరోజు ఇచ్చామంటే నిజంగా మరి పోలీసు వారికి ఎలాంటి ఆజ్ఞలు ఉన్నాయో కానీ ఇక్కడ జిల్లాలో పోలీసు వారు ముందు మమ్మల్ని అటకాయించిన సపోర్ట్ చేసుకుంటా వచ్చారు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం, అందరం కలిసి వెళ్ళాలా. ప్రభుత్వాలు ఈరోజు ఉంటాయి, రేపుండా ఇంకోళ్ళు వస్తారు, మేము మరలా అధికారంలోకి వస్తాం.
మా నాయకుడు ముఖ్యమంత్రిగా మరలా వస్తాడు. కాబట్టి అందరం కలిసి నడవాల్సిన పరిస్థితులను గమనించమని కూడా మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాం. ఇకపోతే ఈరోజు మెమరాండంలోని అంశం మొదటిది ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి 5 త్రైమాసికాల్లో ఇవ్వాల్సినటువంటి డబ్బులు తక్షణమే రిలీజ్ చేయండి. అలాగే మీరు ఇచ్చిన హామీల్లో అమ్మఒడి, అలాగే వసతి దీవెన, విద్యా దీవెన అనేది తక్షణమే పిల్లలు, పేద పిల్లలు, బడుగు బలహీన వర్గాలు, రైతులు, ఉన్నత కులాల్లో పేదవారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు ఇక చాట్లు పెడతా ఉన్నారు. తక్షణమే చంద్రబాబు నాయుడు గారు స్పందించి విడుదల చేయమని. అయ్యా మీరు ఎన్నికలప్పుడు ఇచ్చారు, ఏంటి అబద్ధపు హామీలు ఇచ్చారో? మేము ఎన్నికల్లో ఓడిపోయాం, మేమేం బాధపట్టాలా భయపట్టాలా? మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి ఎన్ని మరి అగచాట్లు ఏర్పాటు చేసినా మేము తట్టుకుంటానే ఉన్నాం. కానీ మీరు ఎన్నికలప్పుడు నిరుద్యోగ యువతకు 3,000 రూపాయలు డబ్బులు ఇస్తారని చెప్పారు. ఎందుకు మర్చిపోయారు? యువత ఈ రోజుల్లో లక్షణ అంటూ ఉన్నారు. తక్షణమే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి ఇంటిలో ఉన్న పేదవారికి ఇవ్వండి. తక్షణమే నిరుద్యోగ భృతి ఇవ్వండి అని 2వ మెమరాండంలో పొందుపరచడం జరిగింది. అలాగే 3వది అతి ముఖ్యమైనది, రాష్ట్రంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి మెడికల్ కాలేజీలు పెడితే, ఈరోజు ఆరోగ్యశ్రీ పెడితే ఎంతో మంది పేదవాళ్ళు గుండె మీద చేసుకొని నిబ్బరంగా హాస్పిటల్కి వెళ్ళి మేము బ్రతుకుతా ఉన్నామంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు పెట్టే ఆరోగ్యశ్రీ. అదే జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించే ఆరోగ్యశ్రీలో అనేక రోగాలు 3,000కు పైగా రోగాలు పెట్టి రాష్ట్రంలో పేద ప్రజల యొక్క గుండె చొప్పుట్లాగా నిలిస్తే 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు పెడితే ఈరోజు మెడికల్ కాలేజీలు ఏమైపోయినాయి? బాపట్లలో మా కోన రఘుపతి గారు పట్టుబట్టి తెచ్చిన మెడికల్ కాలేజీ మా జిల్లా కాలేజీ ఏమైంది? మెడికల్ కాలేజీలో మీరు ఈరోజు ప్రైవేటు పరం చేస్తా ఉన్నారే, తక్షణమే మెడికల్ కాలేజీలో ప్రైవేటు పరాన్ని ఆపాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మార్చి 14వ తేదీ జరుగు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ కోరారు. బాపట్ల పట్టణంలోని నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బాపట్ల మండలం మూలపాలెం గ్రామం నుండి బెజ్జం బాబురావు గారు, మిక్కిలి సురేష్ గారు, పేర్లం చిన్ని గారు, కాన్నెపూడి క్రీస్తుబాబు గారు, భూపతి సాయి తేజ గారు, బాపట్ల రూరల్ మండల అధ్యక్షుల దాసరి యేసుబాబు గారి అధ్యక్షతన ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారందరినీ కూడా బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ నుండి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం పార్టీలోకి. అదేవిధంగా ఈరోజు సాయంత్రము 4:30కి మూలపాలెం గ్రామంలో వారు జెండా దిమ్మ ఆవిష్కరణ కార్యక్రమం కూడా చేయడం శుభపరిణామం. మరి రేపు అంటే మార్చి 14వ తారీఖున జరగబోయే బహిరంగ సభకు, ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా జరగబోయే బహిరంగ సభకు ముందుగా ఇలాంటి శుభపరిణామాలు జరగడం బాపట్ల నియోజకవర్గంలో చాలా ఆనందంగా ఉంది. దీన్ని ప్రతి ఒక్క జన సైనికులు కూడా హర్షించదగాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, రేపు మార్చి 14వ తారీఖున పిఠాపురంలో చిత్రాడ గ్రామంలో జరిగేటువంటి బహిరంగ సభకు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా తరలివచ్చి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు, ఆయన ఆలోచనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరుగా ముందడిగేసి బహిరంగ సభలో పాల్గొని విజయవంతం చేయాలని బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ నుండి ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం. జై హింద్. ఈ నెల 4వ తేదీ అన్నమయ్య జిల్లా రాయచోట్లో జరిగిన సంఘటనలో దోషులను ఇంతవరకు అరెస్టు చేయలేదని హిందూ చైతన్య వేదిక రాష్ట్ర ప్రముఖ అంబటి మారుతీరామ్ అన్నారు. దోషులను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. మహిళలపై లాఠీ చార్జ్ చేసి దొంగ కేసులు నమోదు చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుగ్గిల తులసిరామ్, బాపట్ల జ్ఞాన సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 4వ తేదీన రాయచోటిలో, అన్నమయ్య జిల్లా రాయచోటిలో వీరభద్ర స్వామి పార్వేటోత్సవం మీద జరిగిన ముస్లింల దాడిని, ఆ యొక్క పరిస్థితుల్ని స్థానిక బాపట్ల జిల్లా ఎస్పీ గారికి వివరించడం జరిగింది. అక్కడ ఎవరైతే అన్యాయంగా అక్రమంగా ఎస్ఐ నరసింహారెడ్డి గారు కానీ సిఐ కానీ వాళ్ళు పోలీసులు మహిళల మీద వృద్ధుల మీద లాఠీచార్జ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని ఎప్పటివరకు కూడా అరెస్ట్ చేయలేదు. కాబట్టి వాళ్ళని
అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఎస్పీ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల యొక్క ఎస్పీలకి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నాయకులు, అక్కడ స్థానికంగా ఉన్న నాయకులు, రాష్ట్ర నాయకులు కూడా అందరు ఎస్పీలకి ఈరోజు ఇవ్వడం జరిగింది. జై శ్రీరామ్. గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను మంజూరు చేస్తామని మోసం చేసిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధి విధానాలను పరిశీలిస్తున్నారని, జర్నలిస్టులకు స్థలాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. నిత్యం ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారని అన్నారు. గత ముఖ్యమంత్రి అధ్యక్ష 2019 ముందు అన్ని అబద్ధాలు చెప్పి గద్దెనెక్కారు అధ్యక్ష. జర్నలిస్టుకి ఇళ్ల స్థలాలు ఇస్తా అని చెప్పేసి 2019 వచ్చిన తర్వాత అధ్యక్ష సరిగ్గా ఎన్నికలకి 6 నెలలు కొన్ని నెలల ముందు అధ్యక్ష ఇళ్ల స్థలాల పేరుతో పెద్ద నాటకం ఎత్తాడు అధ్యక్ష. పెద్దలు చెప్పినట్టుగా అధ్యక్ష కొంతల రామకృష్ణ గారు, పెద్దలు కాళ్ళ శ్రీనివాసులు గారు అధ్యక్ష 2023 11/11 నంబర్ కూడా 11/11 సార్, నవంబర్ 11 అధ్యక్ష, GOMS నంబర్ 535 అధ్యక్ష. కమిషనర్ ANPR సంబంధిత జిల్లా కలెక్టర్ అర్హత కలిగిన జర్నలిస్టు జాబితాను అందిస్తారు అధ్యక్ష. దాని ప్రకారంగా అధ్యక్ష అదే దీంట్లో భారం మోపే విధంగా అధ్యక్ష, ఎందుకంటే అధ్యక్ష భూమి ధరను 60% ప్రభుత్వం, 40% జర్నలిస్టు పెట్టుకునే విధంగా ఈ యొక్క ప్రక్రియను పెట్టారు అధ్యక్ష. దాంట్లో కూడా చాలా కండిషన్స్ పెట్టారు అధ్యక్ష. జర్నలిస్ట్ కానీ, జర్నలిస్ట్ జీవిత భాగస్వామ్యం కానీ గతంలో ఏదైనా ప్రభుత్వం పథకం కింద ఇళ్ల స్థలం తీసుకున్నా, లేకపోతే వారికి ఎక్కడైనా అక్రిడేషన్స్ ఉన్నా, లేకపోతే వారికి చిన్న ఫ్లాట్ ఉన్నా, చిన్న ప్లాట్ ఉన్నా, వీళ్ళందరూ అర్హత కాదు అని చెప్పేసి కఠినతరమైనటువంటి పెట్టారు అధ్యక్ష. అయితే అధ్యక్ష అలాగే 10 సంవత్సరాలు లోపు ఇల్లు కట్టకపోతే వెనక్కి తీసుకునే విధంగా గైడ్లైన్స్ కూడా ఇచ్చారు అధ్యక్ష. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అమ్ముకునే విధంగా, అంటే ఇవన్నీ కూడా పెట్టి ఇన్ఛార్జ్ మంత్రిని చైర్మన్గా పెట్టి జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులని, అలాగే DPROలు అందరినీ కూడా కన్వీనర్లుగా పెట్టి చేయడం జరిగింది అధ్యక్ష, జిల్లా స్థాయిలో అధ్యక్ష. అయితే అధ్యక్ష జీవో ఇచ్చినప్పటికి కూడా అధ్యక్ష జర్నలిస్టులు అప్లికేషన్ తీసుకునే ప్రక్రియ అధ్యక్ష ఎక్కడ కూడా పారదర్శకంగా జరగలేదు అధ్యక్ష. అయితే అధ్యక్ష మన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష 2014-19 ఎప్పుడు కూడా జర్నలిస్టుల పట్ల చాలా ప్రేమగా ఉండేవాళ్ళు అధ్యక్ష. ఎందుకంటే అప్పుడు లోటు బడ్జెట్ ఉన్నప్పటికి కూడా అధ్యక్ష జర్నలిస్టుల సంక్షేమం కోసం చాలా ప్రాధాన్యత ఇచ్చారు అధ్యక్ష. జర్నలిస్టులకు భవన పథకం కింద, అలాగే మరి ముఖ్యమైనటువంటి అధ్యక్ష PRR నిధి అధ్యక్ష, ప్రెస్ రివార్డ్ నిధి అధ్యక్ష, దీనికోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టారు అధ్యక్ష. అలాగే ఆధునికత కోసం కూడా ప్రయత్నాలు చేశారు అధ్యక్ష. అలాగే ఆరోగ్య సదుపాయాలు అధ్యక్ష, అలాగే ప్రెస్ అక్రిడిషన్లు కూడా వాళ్ళకి సులభతరంగా చేసే అక్రిడిషన్ వచ్చే విధంగా కూడా చేశారు అధ్యక్ష. అయితే అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగినట్టుగా అధ్యక్ష ఎంపీలు అదే అధ్యక్ష ఇది కూడా సబ్జుడిస్లో ఉండింది అధ్యక్ష మొదటిదాకా కూడా. ఎందుకంటే అధ్యక్ష సుప్రీంకోర్టు ఎంపీలు, ఎమ్మెల్యేలు, AIS, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రాజ్యాంగ న్యాయస్థానాలు, న్యాయమూర్తులు మరియు జర్నలిస్టులు ఇంటి స్థలాల కేటాయింపు సంబంధించి అధ్యక్ష 2011లోని సివిల్ అప్పీల్ కేసు నంబర్ అధ్యక్ష 3791-3793, అలాగే 2011లోని సివిల్ అప్పీల్ నంబర్లు 3794-3796, 2011లోని 3797-3799 మొదలైన వాటిలో ఈ క్రింద విధంగా ఉత్తర్వులు ఇచ్చారు అధ్యక్ష. సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, AIS అధికారులు, జర్నలిస్టులు మొదలైన వారి ఇతరుల ప్రాధాన్యతగా తగ్గించే విధంగా ప్రాథమిక విలువను భూమిని కేటాయించడం ప్రత్యేక వర్గంగా పరిగణించలేమని చెప్పేసి భావిస్తున్నాము. ఈ విధానం యొక్క లక్ష్యం అసమానతను శాశ్వతం చేస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొంది అధ్యక్ష. అయినప్పటికీ కూడా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఏదైతే అహర్నిశలు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా ప్రజలకు తెలియజేసే జర్నలిస్టులకి తప్పకుండా మనం చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచనతో ఒక ప్రణాళిక వేస్తా ఉన్నాం అధ్యక్ష. అది త్వరలోనే ఆచరణలో కూడా వస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ముఖ్యంగా అధ్యక్ష సభ్యులు అడిగినట్టుగా అధ్యక్ష మండల కేంద్రాల్లో, ఎందుకంటే మండల వాళ్ళు జిల్లాలో అడుగుతా ఉన్నారు, అది కూడా క్లియర్గా లేదు కాబట్టి తప్పకుండా ఎక్కడైతే రేషన్ కార్డు ఉందో ఆ మండలంలో ఇచ్చే ఏర్పాటు కోసం కూడా మేము అధ్యయనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. GOM కూడా తప్పకుండా దీని మీద అధ్యయనం చేస్తుంది అధ్యక్ష. ఎందుకంటే నిన్న కూడా వచ్చారు అధ్యక్ష, 15 సంవత్సరాల క్రితం ఈ అమరావతి పక్కన చౌడవరం గ్రామంలో వర్కింగ్ జర్నలిస్ట్ వాళ్ళు అధ్యక్ష వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చారు అధ్యక్ష. సర్వే నంబర్ 529/3 ఆలో అధ్యక్ష 71 మందికి అధ్యక్ష. ఇవాళ కూడా పట్టాలు ఇవ్వని పరిస్థితి అధ్యక్ష. నిన్నే నా నోటీస్కి వచ్చింది అధ్యక్ష. తప్పకుండా ఇలాంటి సమస్యలు ఎక్కడున్నా కూడా ఎమ్మెల్యేలు మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకి పట్టాలు ఇప్పించే ఏర్పాటు కూడా చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి జర్నలిస్ట్కి ఏదైతే గత ప్రభుత్వం అన్యాయం చేసిందో ఈ ప్రభుత్వం
న్యాయం చేసే దిశగా తీసుకెళ్తాం అధ్యక్ష. అలాగే గౌరవ సభ్యులందరూ కూడా కోరారు అధ్యక్ష. అది కూడా నేను తప్పకుండా ఇప్పుడు కూడా విష్ణుకుమార్ రాజు గారు కూడా పంపించారు అధ్యక్ష, సైట్స్ ఫర్ ఎమ్మెల్యేస్ టు బి గివెన్ అని. ఇది తప్పకుండా మీ ద్వారా కూడా అలాగే సభ్యులతో కూడా అందరి ద్వారా కూడా అధ్యక్ష జీవోంలో డిస్కస్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అది ఆచరణకు రావాలని తప్పకుండా. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని నీలి బంగారయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రీసెర్చ్ పర్సన్లు తోట శ్రీనివాసరావు, బుడ్డా నాగాంజనేయులు కాంప్లెక్స్ పరిధిలోని ఉపాధ్యాయులకు పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. పిట్టలవానిపాలెం మండలం పిట్టువారిపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండరామాలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను శరవేగంగా కొనసాగిస్తున్నారు. రైతులకు నాణ్యమైన ఎరువులు అందించడంతో పాటు విద్యార్థులు ప్రజలకు ఉపయోగపడే విధంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని మన గ్రోమోర్ జోనల్ మార్కెటింగ్ మేనేజర్ భాను ప్రకాష్ అన్నారు. మన స్కూల్ దృష్టిలో పెట్టుకుని సుమారు మనకి ₹1,00,000 విలువ చేసే సిస్టమ్స్ కంప్యూటర్స్ని మనకి కంప్యూటర్ ఎడ్యుకేషన్ కోసం విద్యార్థుల్లో డిజిటల్ ఎడ్యుకేషన్ పట్ల ప్రదర్శించడానికి చేశారు. వారికి మా స్కూల్ మొత్తం ప్రధాన ఉపాధ్యాయులు బృందం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు ఎందుకంటే చాలా స్కూల్స్ ఉంటాయి, చాలా ఉంటాయి, కానీ అవకాశం ఏదో ఒక విధంగా మమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చింది. అది మాకంటే పెద్ద స్కూల్స్ కూడా ఉండొచ్చు, కానీ అవకాశం అరుదైన అవకాశం దక్కడం చాలా సంతోషంగా ఉంది. అది మా హయాంలో, మా అందరి హయాంలో ఇట్లా ఎన్ని సంవత్సరాలు అయినా ఇలాగే ఉండిపోతాయి. పలానా వాళ్ళు ఇచ్చారని చెప్పుకోకండి, మేము ట్రాన్స్ఫర్ అయిపోతూ వస్తూ ఉంటారు. కానీ ఇది ఇప్పుడున్న డిజిటల్ టెక్నాలజీ డిజిటల్ విప్లవంలో IOQ ప్యానల్స్ వచ్చినాయి, అంత డిజిటల్ ద్వారా జరుగుతున్న సమయంలో మాకు ఇవ్వటం చాలా అవసరం. పిల్లలందరికీ నా హాయ్. నా పేరు భాను ప్రకాష్ అన్నమాట, జోనల్ మార్కెటింగ్ మేనేజర్. సో ఇవాళ ఇది మేము ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాం కదా. మేము ఎవరైనా తెలుసా కోరమండల్ వాళ్ళ బిజినెస్ ఏమిటో మీకు ఐడియా ఉందా? రైతు బిడ్డలు కదా, అందరూ పక్కా రైతు బిడ్డలు కాబట్టి కష్టమే లేదు. ఇప్పుడు మనం పొలాలకి ఏం వాడతాం? ఎరువులు, పురుగు మందులు ఇవన్నీ వాడతాం, అవునా? సో అవి సప్లై చేసే దాంట్లో ప్రధానమైన కంపెనీ అన్నమాట. ఇండియాలో కనుక ఒక 100 కాంప్లెక్స్ బస్తాలు తయారయ్యారనుకుంటున్నాం. మీకు అందరికీ తెలిసి ఉంటుంది యూరియా, DAP కాంప్లెక్స్. మీరు కూడా మీ నాన్నగారు వాళ్ళు మిమ్మల్ని కూడా పంపిస్తుంటారు. అప్పుడు మీ నాన్నగారు వాళ్ళతో వెళ్తుంటారు, అప్పుడు వెనకాల బైక్ మీద కూర్చొని ఆ పురుగు మందులు కొనేటం వ్యవసాయ భూమిలో కాలు పెడతారు ఎవరన్నా? వెళ్తారు కదా. సో దానికి సంబంధించిన కంపెనీ అంటారు. అయితే మేము ఎవరో మార్కెట్కి వేరే వాళ్ళకి మనకి తేడా ఏమిటంటే ఇంకా ఇప్పుడు మీరంతా రకరకాల ఊళ్ళ నుంచి ఉంటారు. ప్రతి సంవత్సరం కొన్ని కొత్త షాపులు పుడుతుంటాయి, కొత్త షాపులు పెడుతుంటారు. 2 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుల బాధ ఏదో నష్టాలకు తీసేస్తుంటారు. మీకు ఇక్కడ అంతా కూడా తెలుసు, గుంటూరు అనేది ఇక్కడ బాగా నకిలీ పురుగు మందుల మార్కెట్. కొందరు వచ్చేసి వ్యవసాయ శాఖ వాళ్ళు వచ్చేసి విజిలెన్స్ చేస్తారు, దొంగ మందులు దొరుకుతాయి, ఇలా మోసేయడం అంతా జరుగుతూ ఉంది. కానీ మనం ఏమిటంటే మన గ్రోమర్ సెంటర్స్ అనేది మీ ఊళ్ళలో, మీ మండలాల్లో ఇక్కడ చాలా చోట్ల మనం స్థాపించామన్నమాట. రైతు ఉన్ననాడు మేము ఇక్కడే ఉంటాం. ఇక్కడ మన కర్లపాలెం మన గ్రోమర్ సెంటర్ ఏదైతే ఉందో, కాజీపాలెం ఏదైతే ఉందో, బాపట్ల పెట్టబోతున్నాం ఏవైతే ఉన్నాయో, రైతు ఉన్నంతకాలం, మీరున్నంతకాలం మేము ఉంటాం. మేము మధ్యలో ఇక్కడ నుంచి చెడిపోయేవాళ్ళం కాదు, దొంగ మందులు, నకిలీ మందులు అంతా అమ్మేవాళ్ళం కాదనమాట. ఇది మన బేసిక్ ఏంటంటే ఒక ఎథికల్ కంపెనీ అన్నమాట. అయితే మనం కూడా ఏదో ఒకటి అందించాలి కదా. అందువలన మేము ప్రతి సంవత్సరం ఏం చేస్తుంటామంటే సామాజిక సేవా కార్యక్రమాలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటామన్నమాట. అంటే మా వంతు బాధ్యత, మేము ఎక్కడి నుంచి అయితే మేము కూడా వచ్చాము, దీని మీద మేము కూడా ఆధారపడున్నాము, దీనికి మేమంతా తోడ్పాటు అందిద్దాం అనేది. ఇలా కొన్ని స్కూళ్ళల్లో వచ్చేసి వాటర్ ప్లాంట్స్, కొన్ని ఊళ్ళల్లో వాటర్ ప్లాంట్స్ ఉండవు, వాటర్ ట్యాంకులు కట్టించడం కానీ, లేకపోతే కొన్ని ఊళ్ళల్లో పల్లెటూళ్ళలో ఇవాటికి కూడా కొన్ని బాత్రూమ్ సౌకర్యాలు ఇవంతా ఉండవు. పిల్లలు ఎక్కడికో ఇంటర్వెల్ టైంలో బయటికి వెళ్ళాల్సి వస్తుంది, అట్లాంటి బాత్రూమ్స్ కట్టించడం, ఇలా కంప్యూటర్స్ ఇలాంటివంతా మనం అందించడం, ఇలాంటివంతా చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇందు మూలంగా ఏంటంటే ఇది యాక్చువల్గా మనకి ఇది రావడానికి కూడా మా HR వాళ్ళు వచ్చేసి వీళ్ళ మెయిన్ ఇనిషియేటివ్, HR మణికంఠ గారు అనమాట. బెస్ట్ కాబోతుంది అన్నమాట. సపోజ్ మీరు ఒక ఎకరం పొలం ఉందనుకోండి,
ఏ ప్రాంతంలో ఎంత ఎరువు వేయాలి, మనం 50 కేజీలు బస్తా తీసుకుని మొత్తం వేసేస్తాం. అలా కాకుండా ఏ ప్లేస్కి ఎంత వేయాలి ఏంటనేది కూడా ఇదంతా టెక్నాలజీ అనేది మొత్తం రాబోతుంది. సో దట్ ఈస్ ద ఫర్దర్ పార్ట్. సో ఈ టాపిక్ కాకుండా మనకి ఇంకా నేను ఈ సందర్భాన నాకు చాలా ఆనందంగా ఉంది ఇవాళ ఇక్కడికి వచ్చి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు సక్రమంగా అందాయని వైసీపీ పార్టీ మాజీ మండల అధ్యక్షులు వై సీతారామరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగి 14 సంవత్సరాల నుండి 15వ సంవత్సరం వచ్చిన సందర్భంగా ఈ రోజున రాష్ట్రం అంతా కూడా వైభవంగా పండుగ చేసుకుంటున్నారు. ఆ సందర్భంగా మరి బాపట్ల మాజీ శాసనసభ్యులు మరి సమన్వయకర్త కోన రఘుపతి గారి ఆదేశాల మేరకు ఈ రోజున కల్లపాలెం సెంటర్లో కూడా కల్లపాలెం మండల హెడ్ క్వార్టర్స్లో కూడా జెండాను ఆవిష్కారం చేసి ఈరోజు ఇక్కడ ఆవిర్భావ వేడుకలు చేసుకుంటున్నాము. ఇది మరి ఈ రోజు వరకు మన పార్టీ ఆవిర్భావం అయిన తర్వాత 2014లో తక్కువ కాలంలోనే ఎన్నికలు వచ్చిన సందర్భంగా మరి ఆ రోజున 67 సీట్లు మనం గెలుచుకున్నాము. తర్వాత 2019 ఎలక్షన్స్లో 151 సీట్లు గెలుచుకున్నాం. మరి ఇప్పుడు ప్రస్తుతం మనం ప్రతిపక్షంలో ఉన్నాము. మరలా మనకున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మనకున్నటువంటి ఓటు 42% ఓటు ఉన్నది. ఈ 42% ఓటు ఉన్నంత కాకుండా మనం ప్రజల్లోకి వెళ్ళటానికి మన జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట ఏ రోజైతే మరి 2019 ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చి ఈరోజు శభాష్ అనిపించుకున్నాడు. మనం ప్రజల్లోకి వెళ్తే ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. అన్ని కూడా ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చుకున్నాం కనుక మనకు ప్రజల్లోకి వెళ్ళే ధైర్యం మనకు తప్ప ఇతర పార్టీలకు లేదు. మరి రానున్న కాలంలో ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ పార్టీని 175 సీట్లు సాధిస్తామని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. భగవాన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాయచోట్లో జరిగిన సంఘటనలో దోషులను వెంటనే అరెస్టు చేసి ఎస్ఐపై కేసు నమోదు చేయాలి. హిందూ చైతన్య వేదిక రాష్ట్ర ప్రముఖ అంబటి మారుతీరామ్. మార్చి 14వ తేదీన జరుగు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు విజయవంతం చేయాలి. బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.